Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. అంటే ఈరోజు ఆ వినాయకుడిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అనేక విఘ్నాలను తొలగించి నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా ఆయన విఘ్నరాజుడిని ప్రార్థిస్తే మీకు అన్ని జయాలే కలుగుతాయి. గుడ్ స్టార్టర్ ఆయన. ఏదైనా సరే ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా వినాయకుడిని దండం పెట్టుకోవాలి. ఈరోజు అది ప్రత్యేకమైన రోజు, ఆయనకు సంబంధించిన డే కాబట్టి ఈరోజు చాలా అందరూ దండం పెట్టుకోవాలి. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చేసి డిలీట్ ద బ్యాడ్ థాట్స్. మనకు బ్యాడ్ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎంత తొందరగా డిలీట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనం డిలీట్ అనే పదం ఎందులో ఇస్తుంటాం? సిస్టంలో, అంటే సెల్లో కానీ తర్వాత మన ల్యాప్టాప్లో కానీ ఇలా కంప్యూటర్లో కానీ సిస్టంలో డిలీట్ చేయాలి అది అలానే మన మైండ్లో కూడా మన సాఫ్ట్వేర్ని ఉపయోగించి డిలీట్ చేయాలి ఆ ఆలోచనలు డిలీట్ చేయాలంటే దాని ప్లేస్లో మంచి థాట్స్, గుడ్ భావాలు ఏర్పరచుకోవాలి. ఇలా బ్యాడ్ థాట్స్ ఉండడం వల్ల బ్యాడ్ థాట్స్ పెరిగి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడు అన్ని బ్యాడ్గానే మీరు యాక్టివిటీలలో బ్యాడ్గానే ఉపయోగిస్తారు. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం అంతవరకు బ్యాడ్ థాట్స్ లేకుండా చేయాలి. చాలామంది ఇప్పుడు నేరాలు ఘోరాలు చేస్తున్న వాళ్ళు ఈ బ్యాడ్ థాట్స్ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడప్ చేసుకొని జీవితం అంతా బ్యాడ్గా ఉంటుంది, వ్యక్తులందరూ బ్యాడ్గా ఉంటారని ఒక ఒపీనియన్కి వచ్చి అలా సంఘ విద్రోహ శక్తిగా తయారవుతున్నారు. సో ద మెయిన్ థింగ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఏంటంటే బికాస్ మన బ్రెయిన్లో ఉన్నటువంటి బ్యాడ్ థాట్స్ అది మొదటి నుంచి స్టూడెంట్ టైంలో ఉన్నప్పటి నుంచి ఆ బ్యాడ్ థాట్స్ని రిమూవ్ చేస్తూ పాజిటివిటీ ఏదైతే ఉందో అది బ్రెయిన్లో కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ని చేస్తే అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్, మిడిల్ ఏజ్లోకి వచ్చిన వాళ్ళైనా సరే, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే, వాట్ ఎవర్ ఏదైతే థాట్ ఏదైనా వస్తుందో, ముసలి వాళ్ళైనా సరే, 70 ఏళ్ళ వాళ్ళైనా సరే, 80 ఏళ్ళ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే డిలీట్ ద థింగ్స్, బ్యాడ్ థింగ్స్ని డిలీట్ చేయండి. బ్యాడ్ థింగ్స్ రిలీజ్ చేయటం పోవటం వల్ల అవి పెరిగి అవతల వాడిని ఎంత మాట అయినా అనాల్సి వస్తుంది. ఎవరినైనా సరే చంపటానికైనా వెనుకారు. ఈ విధంగా మనలో బ్యాడ్ పేరుకుపోకుండా దాన్ని ముందర తుంచి వేస్తే మన సక్సెస్కి, మన గోల్కి సోపానంగా అవి మార్చుకోగలిగితే మీరు సక్సెస్ బాటలో ఉన్నట్టే. మనకేవి ఇది కాదు, అంత బాధ్యతనంతా మీ భుజస్కంధాల మీద వేసుకుంటే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నాకు ఎవరో బాధ్యులు, నన్ను ఎవరో ఇది చేస్తున్నారు, శాతపడి చేస్తున్నారు, నన్ను తగ్గిస్తున్నారు, నా మీద కుళ్ళు పడుతున్నారు అని మీ నెగిటివిటీని ఇంకోళ్ళ మీద పెంచుకోవడం వల్ల యూజ్ లేదు. పాజిటివ్ దాని ప్లేస్లో నా పవర్ ఉంది, నేనే తప్పు చేశాను, అందువల్లే పైకి రాలేదు, సో నేను ఇంకా పైకి రావాలంటే నాలో ఉన్న పవర్ పెరగాలి. ఇలా ఎప్పటికప్పుడు నువ్వు ఇండ్యూస్ ఇవ్వటం వల్ల యు ఆర్ ద టాప్ లెవెల్ అన్నట్టు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, డిలీట్ ద బ్యాడ్ థింగ్స్, అది ఇంపార్టెంట్. ఓకే, మీ బ్రెయిన్లో చెడు ఆలోచనలు ఉంటాయి, కట్ చేసేయండి. బాయ్, యువర్ శేష్.